ఒక ప్రశాంతమైన తీరప్రాంత గ్రామం. అక్కడ అలలు తీరాన్ని ముద్దాడతాయి, గాలులు లాలనల పాటలు పాడుతాయి. ఆ గ్రామంలో ఒక ధైర్యవంతమైన 10 ఏళ్ల అమ్మాయి డింపి ఉండేది. ఆమె తన కలలతో నిండుగా ఉండేది మరియు తరచుగా సముద్రపు పర్వతాలను తిరుగుతూ అలల మర్మమైన గళాల్లో దాగిన రహస్యాలను వెతికేది. ఒకరోజు సముద్రపు పర్వతాలను అన్వేషిస్తుండగా డింపి ఒక నల్లని, దాగిన గవిని కనుగొంది. అది అలల ముప్పుతో దాగి ఉంది. ఆసక్తిగా ఆమె దానిలో అడుగు పెట్టింది. భయంతో మరియు ఆశ్చర్యంతో ఆమె గుండె బలంగా కొట్టుకుంది. గుహలోకి లోతుగా వెళ్లిన తర్వాత డింపి ఆశ్చర్యంతో మిగిలిపోయింది. ఆమె ముందు లిరికస్ అనే మహత్తరమైన డ్రాగన్ కనిపించింది. దాని క్రిస్టలైన్ చర్మం వేల బెన్బో రంగులతో మెరిసిపోతుంది. కాని డ్రాగన్ మాంత్రిక గొలుసులతో బంధింపబడి ఉంది. లిరికస్ క్రిస్టలైన్ హార్ట్ మరియు పురాతన శత్రువు అంబ్రేన్ గురించి డింపికి వివరిస్తుంది. డ్రాగన్ యొక్క గొంతు గంభీరంగా మరియు శక్తివంతంగా ఉండి ఒక విన్నపాన్ని చేస్తుంది. డింపి, ప్రపంచానికి సమతుల్యతను తిరిగి అందించగలిగేది నువ్వే. డింపి యొక్క మొదటి సవాల్ అగ్నిరాజ్యంలో ఉంది. అది మాగ్మా నదులు మరియు అగ్నిపర్వతాలతో నిండిపోయిన ప్రాంతం. మొదటి శిఖరాన్ని తీసుకురావడం కోసం ఆమె గర్వమైన అగ్ని డ్రాగన్ ఇగ్నిస్ను ఎదుర్కోవాలి. సరుస్తూ ఆకాశంలో అగ్నిశక్తులను పంపిస్తుంది. కాని డింపి తన చిట్కా మరియు కరుణతో శిఖరాన్ని పొందడానికి తగినది అని నిరూపించింది. తర్వాత డింపి సముద్ర రాజ్యంలోకి ప్రవేశించింది. అక్కడ నీటి డ్రాగన్ అక్వారా ఒక శిఖరాన్ని కాపాడుతూ ఉంది. అన్ని శిఖరాలను సమకూర్చిన తర్వాత డింపి మరియు లిరికస్ అంబ్రేన్ అనే శత్రువుతో తుదిపోరుకు సిద్ధమయ్యారు. అతను ప్రపంచాన్ని చీకటితో ముంచవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. క్రిస్టలైన్ హార్ట్ తిరిగి సమకూర్చబడిన తర్వాత అంబ్రేన్ ఓడిపోయాడు. డింపి తన ఇంటికి తిరిగి వెళ్ళింది, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ధైర్యవంతురాలిగా